ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు కానీ కండెర్ర చేసి మీ ఊళ్ళోనే ప్రజల తిరుగుబాటు. ప్రజలు కానీ కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మరి ఇలా మనందరం స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మరి రైతాంగానికి డబ్బులు వేసాడో దాన్ని పురస్కరించుకుని మనందరూ సంతోషంగా ఈ రోజు కార్యక్రమం పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ పెట్టడం జరిగింది. ఈ రోజు ట్రాక్టర్ కూడా 100కు పైగా 7 ట్రాక్టర్లు వచ్చినాయి రైతాంగానికి. మరి ఇలా దమ్ములున్నా ఇన్ని ట్రాక్టర్లు వచ్చినాయంటే నిజంగా ఒక 10 రోజులు అయితే మొత్తం అసలు ఈ రోడ్డే పట్టిన పరిస్థితి రోజు కనపడేది. చాలా బాబు గారు కానీ కూటమి ఏర్పడింది. కూటమి బీజేపీ కానీ జనసేన కానీ బాబు గారు కానీ రైతు బీజం కానీ పరిశీలకులు వెంకటరామన్ గారు బీజేపీ వెంకటరామన్ గారు కానీ అందరూ పెద్దలు కూడా వచ్చారు గారు కానీ. అయితే ఇవాళ ఈ కార్యక్రమానికి రైతాంగం కూడా స్వచ్ఛందంగా వచ్చి ట్రాక్టర్ వేసుకుని ఎందుకంటే తేడాలు ఉన్నా సరే ట్రాక్టర్ వేసుకొచ్చి అంటే ఇవాళ
రైతాంగానికి చంద్రబాబు నాయుడు ఉపయోగపడతాడు అనేది ఇవాళ నినాదం జనం అందరూ కూడా అభిప్రాయం. లేదా ఇలా మనకి వైసీపీ గవర్నమెంట్ ఉంది, మనం కూడా ఆ రోజు ట్రాక్టర్ ర్యాలీ చేసి 10 లక్షలు ఉన్న బయటకు వస్తే ఆ రోజు కూడా 50-60 ట్రాక్టర్లు వేసి సవాళ్ళకి గాంధీ ఉంది మనం ఆఫ్ చేసి ఆ రోజు ఎక్కడ కూడా ఎదరికి వెళ్ళకుండా మన తీసుకెళ్లి కోర్టులో పెట్టడం జరిగింది. ఈ రోజు స్వచ్ఛందంగా ఇవాళ చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమానికి ఇవాళ ముందుకు వచ్చి ఇవాళ రైతాంగం కూడా ఈరోజు ఆ రోజు ఆఫ్ చేసింది ఈ రోజు మనం తీర్చుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. మనకు తెలుసు వైసీపీ గవర్నమెంట్ లో డబ్బులన్నీ కూడా మరి అప్పులు చేసి ఇవాళ రైతాంగానికి ఆ రోజు ఆదుకునే పరిస్థితి మనకు అందరూ తెలుసు. ధాన్యం కొన్నాడు తట్టుకొని దానికి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే ఆ డబ్బులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగిందని చెప్పి అందరికీ తెలియదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చినన్నే చంద్రబాబు నాయుడు నినాదం ఏంటంటే రైతాంగాన్ని ఆదుకోవాలి. అందుకే ఇవాళ ధాన్యం కొనాలి, ధాన్యం రైతులందరికీ డబ్బులు ఇచ్చేయాలని ఆలోచనతో వెంటనే డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏదైతే హామీ ఇచ్చాడో ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ రోజు రైతాంగాన్ని ఆదుకుంటాం. కానీ సూపర్ 6 లో ఒక భాగం అవన్నీ కూడా సూపర్ 6 అన్ని అమలు జరిగిపోయినాయి. మనకి ఇంకా రైతాంగాన్ని అమలు జరగాల్సి ఉంది. అది కూడా మొన్న మనకి 7,000 అంటే మన స్టేట్ గవర్నమెంట్ 5,000, సెంట్రల్ గవర్నమెంట్ 2,000 కూడా 7,000 కూడా 3 విడతలకి డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయించింది. కనుక మన చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి, రైతులందరినీ ఆదుకునే విధంగా ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకుంటారు చంద్రబాబు నాయుడు. అది ఆగస్టు 15 కూడా మరి లేడీస్ అందరూ కూడా ఉచిత బస్సు కూడా పెడుతున్నాడు. అదే కాకుండా ఇవాళ అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు తీసుకుని ఇవాళ రైతును ఆదుకోవాలి, రైతులందరూ కూడా పంటలు పండించుకోవాలి అని చెప్పి ఆలోచనతో ఇవాళ అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. మరి ఆయన అభినందిస్తూ ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ పెద్దాపురం నియోజకవర్గం కూటమి నాయకులందరూ కూడా వచ్చి జయప్రదం చేసిన అందరికీ అభినందన తెలియజేస్తున్నాం. అలాగే బాబు గారు కానీ జనసేన బీజేపీ కానీ అబ్బాయి కానీ అందరూ వచ్చారు. పెద్దాపురం నాయకులు కూడా కార్యక్రమం చేస్తున్నారు. అభినందన తెలియజేస్తున్నాం.